Pauman Aviation founded in 2022, based in Hyderabad. ఆ డ్రోన్ ఎలా కవర్ చేస్తుందంటే 25 నుంచి 40 acres వరకు కూడా కవర్ చేయగలుగుతుంది. గో టు దట్ పర్టికులర్ లొకేషన్, ఎన్ని ఏకర్స్ ఉన్నా అవి కవర్ చేస్తాం అనమాట. అండ్ పర్ ఏకర్ మేము 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఓవరాల్గా ఆపరేషనల్ అనేది 8 months ఆపరేషనల్గా ఉంచవచ్చు ఈ డ్రోన్స్ని. రిమోట్ పైలట్ ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేసాం. నౌ దే ప్రొక్యూర్డ్ అరౌండ్ 17 drones from us. We are selling it at 6 lakhs, including AMCs. Myself, Vijay from Bhimore actually. Okay. So, Pauman Aviation founded in 2022, based in Hyderabad. సో అంతకుముందు అంతే లైక్ ఇల్లీగల్ డ్రోన్స్ లేకపోతే నార్మల్ పార్ట్స్తో తయారు చేసాం కదా, చైనీస్ పార్ట్స్. బట్ యాజ్ పర్ స్టాండర్డ్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సేమ్ రెగ్యులేటరీ బాడీ, అవి కూడా ఏరోప్లేన్స్ని కంట్రోల్ చేసే రెగ్యులేటరీ బాడీనే డ్రోన్స్ కూడా వర్తిస్తాయి అన్నమాట. సో మేము ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం టైప్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను మా ప్రోడక్ట్కి. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇక్కడ చూస్తున్నారో, ఇండియాలో డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఆపరేటర్కి లైసెన్స్ కావాలి, అండ్ ఆల్సో డ్రోన్కి కూడా టైప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో మేము ఆ లైసెన్స్లన్నీ తీసుకొచ్చి సర్వీస్ మోడల్ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఈ సర్వీస్ మోడల్ ఏంటంటే, ఒక డ్రోన్ని ఒక విలేజ్లో డిప్లాయ్ చేస్తే ఆ డ్రోన్ ఎలా కవర్ చేస్తుందంటే 25 నుంచి 40 acres వరకు కూడా కవర్ చేయగలుగుతుంది. వేరే ట్రెడిషనల్ మెథడ్లో ఒకళ్ళు తైవాన్ పంప్స్ కానీ ఇవన్నీ పట్టుకుని వెళ్తే ఒక 3-4 acres కొట్టగలరు. తర్వాత పెస్టిసైడ్ ఎఫెక్ట్ వల్ల దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆల్సో ఆ పని చేయమని చెప్పేసి మాన్యువల్ లేబర్ కూడా హెసిటేట్ చేస్తున్నారు ఆ వర్క్ రావాలంటే. సో ఫార్మర్కి ఏమో మెయిన్ పెయిన్ పాయింట్ ఇదే అయింది, లేబర్ షార్టేజ్ ఉంది గ్రౌండ్లో. సో మేము డ్రోన్ని సర్వీస్ మోడల్లో ఇంట్రడ్యూస్ చేసాం, డ్రోన్ యాజ్ సర్వీస్ మోడల్. వెరస్ ఇఫ్ దే కాల్ us ఫర్ డ్రోన్ సర్వీసెస్, విల్ గో టు దట్ పర్టికులర్ లొకేషన్, ఎన్ని ఏకర్స్ ఉన్నా అవి కవర్ చేస్తాం అనమాట. అండ్ పర్ ఏకర్ మేము 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం దాంట్లో. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 20 acres కవర్ చేస్తే మా రెవెన్యూ పర్ డే 10,000 ఉంటుంది. పీక్లో మా టీమ్ 40 acres పర్ డే కవర్ చేయగలుగుతారు. వేరే 20,000 పర్ డే మేము రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాం. మనకి సీజనల్ బేసిస్ కాబట్టి ఇక్కడ ప్యాడీ ఇవన్నీ, తర్వాత చాలా క్రాప్స్ ఉన్నాయి, ఆర్చిడ్స్ ఉన్నాయి. మేము అన్నింటిపైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఓవరాల్గా ఆపరేషనల్ అనేది 8 months ఆపరేషనల్గా ఉంచవచ్చు ఈ డ్రోన్స్ని. అండ్ ఆల్సో వీ కెన్, అంటే సింగిల్ డ్రోన్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ 15 lakhs వరకు ఒక ఇండివిజువల్ పర్సన్ ఎర్న్ చేయగలుగుతారు. బేసిక్గా బిఫోర్ 2021 ఇలాంటివి ఏమీ లేవు అనమాట. ఒక ఇన్స్టిట్యూట్ కానీ డ్రోన్స్ గురించి ట్రైనింగ్ ఇద్దామని, లేకపోతే దాని మీద నాలెడ్జ్ క్రియేట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏమీ లేవు అప్పుడు. 2021 తర్వాత డీజీసీఏ ఇంట్రడ్యూస్ చేసింది, ఎనీబడి విత్ రిమోట్ పైలట్ ఆర్గనైజేషన్ కెన్ ట్రైన్ ద పైలట్స్ అనమాట. సో మాకు డీజీసీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి రిమోట్ పైలట్ ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేసాం. అండ్ వీ ట్రైన్డ్ డిఫెన్స్ పీపుల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరినీ ట్రైన్ చేసాం. నమో డ్రోన్ దీది ప్రోగ్రాంలో 60+ ఉమెన్ ట్రైన్ చేసాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. ఇలా చాలామందిని మేము ట్రైన్ చేసాం. మోర్ దెన్ 300+ పైలట్స్ని మేము ట్రైన్ చేసాం అనమాట. వాళ్ళందరూ వాళ్ళ డ్రోన్స్ని డిప్లాయ్ చేసుకుని రోజు ఎర్న్ చేస్తున్నారు. 5 years బ్యాక్ అసలు డ్రోన్ అంటేనే ఎవరికి తెలియదు. సో అప్పుడు ఒక 5 acres 10 acres వర్క్ ఆర్డర్స్ మాత్రం వచ్చాయి ఒక విలేజ్లో పర్ డే. ఇప్పుడు చూస్తే విలేజ్లో ఒక 500-600 acresకి సంబంధించిన వర్క్ ఆర్డర్స్ ఒకేసారి వస్తున్నాయి మాకు. నాట్ జస్ట్ ఫార్మర్స్, ఆల్సో ఆంటర్ప్రినర్స్ దగ్గర నుంచి కూడా మాకు ఎంక్వైరీస్ వస్తాయి. దే వాంట్ టు సెటప్ దర్ ఓన్ బిజినెస్. ఫర్ దెమ్ వీ రికమెండ్ ఏ బిజినెస్ మోడల్. ప్రాపర్గా ఇలా సెటప్ చేస్తే మీరు ఇంత రెవెన్యూ జనరేట్ చేయవచ్చు అని వర్కౌట్ అయ్యే రెవెన్యూ మోడల్ని మేము వాళ్ళకి చూపిస్తాం. అండ్ ఆల్సో మా కస్టమర్స్ పెద్ద కస్టమర్స్ ఉంటారు. లెట్స్ సే లిస్టెడ్ కంపెనీస్ లైక్ ఏవిటీ న్యాచురల్స్, ఐటీసీ, టొబాకోకి కానీ, చిల్లీస్ కానీ, వీటన్నిటికి మేము స్ప్రేయింగ్ ఆర్డర్స్ తీసుకుంటాం అనమాట. సో టు స్టార్ట్ విత్, మేము కూడా అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ వెన్ వీ స్టార్టెడ్ వీ యూస్ టు టేక్ లోన్స్. అప్పుడు సబ్సిడీస్ ఏమి ఉండేవి కాదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ బాగుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మనకి 10 నుంచి 25 lakhs వరకు మీకు ఈ డ్రోన్స్ పైన తీసుకోవచ్చు లోన్ వరకు. అండ్ ఆల్సో సబ్సిడీ రేట్ ఎలా ఉందంటే, అంటే జనరల్గా 9% ఇంట్రెస్ట్ రేట్, దాంట్లో సబ్సిడీలో మీకు 3% ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుంది. సో టోటల్గా మీ పైన పడే ఇంట్రెస్ట్ అనేది 6% ఉంటుంది మీ లోన్ పైన. సో ఇది అంటే ఈ లోన్ తీసుకుని ఒకవేళ డ్రోన్ని మీ విలేజ్లో కానీ మండల్లో కానీ డిప్లాయ్ చేస్తే మంచి వర్కౌట్ ఉంటుంది. అండ్ ఆల్సో మంచి రెవెన్యూ కూడా జనరేట్ చేయొచ్చు డైలీ బేసిస్లో. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది లైక్ 2 years బ్యాకే మేము SOPs రిలీజ్ చేసాం ఫ్రమ్ PJTSU.
హైదరాబాద్. అది ఆల్సో ఆంగ్రూ యూనివర్సిటీ నుంచి కూడా మీకు అగ్రికల్చర్లో డ్రోన్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎంత కెమికల్ స్ప్రే చేయొచ్చు, మీకు డైలీ ఎన్ని ఎకర్స్ స్ప్రే చేయొచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఒక స్టాండర్డ్ SOP బుక్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కెమికల్ బోర్డ్స్ కానీ DGCA కానీ వీళ్ళందరూ ఆమోదించి రిలీజ్ చేసిన SOP అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ న్యూ, లైక్ కొత్తదేం లేదు. కానీ ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి పీపుల్ స్ట్రగుల్ ఫర్ 6-7 years. ఇప్పుడు అన్ని స్టాండర్డ్స్ సెట్ అయినాయి అనమాట. జనరల్గా మీరు మార్కెట్లో చూస్తే చాలామంది డ్రోన్స్ సేల్ చేస్తుంటారు. టైప్ సర్టిఫికేట్ లేకుండా ఏదైనా డ్రోన్ అమ్ముతున్నారంటే అది రోగ్ డ్రోన్స్ అన్నట్టు. అది యాంటీ నేషనల్గా కూడా వాడచ్చు. అంటే పార్ట్స్ చైనీస్ నుంచి తెచ్చుకొని మన ఇండియాకి ఎగెనెస్ట్గా కూడా వాడచ్చు. వీటన్నిటిని రెగ్యులేట్ చేయాలనే DGCA రూల్స్ పెట్టింది. మనం అన్నీ ఫాలో అవుతూ ఏం చేస్తున్నాం, లాంగ్ టర్మ్లో బ్రాండ్ బిల్డ్ చేస్తున్నాం. పవమాన్ అంటే నాట్ జస్ట్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ అండ్ లీవింగ్ ఇట్ అప్ టు ద కస్టమర్. అలా కాదు, కస్టమర్ వెళ్ళిన తర్వాత సక్సెస్ అవ్వాలి గ్రౌండ్లో. అప్పుడే మా ప్రోడక్ట్లు ఫ్యూచర్లో కూడా సేల్ అవుతాయి, మా బ్రాండ్ కూడా ఒక వాల్యూ క్రియేట్ అవుతుందని చెప్పేసి మేము మేజర్ ఫోకస్ అంతా కూడా కస్టమర్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇస్తాం. ఫార్మర్స్తో కూడా కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అనమాట. మా సిస్టమ్ ఇలా ఉంటుంది. 2 years బ్యాక్ వీ సోల్డ్ 1 drone టు 1 customer. అంటే వాళ్ళు కూడా అంతే, అగ్రికల్చర్ BSc చేసి దే వాంట్ టు స్టార్ట్ దర్ ఓన్ స్టార్టప్. సో డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ బేసిస్ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. 2 dronesకి మేమే దగ్గరుండి వాళ్ళని మెంటర్ చేసి స్టార్ట్ చేయించాం. నౌ దే ప్రొక్యూర్డ్ అరౌండ్ 17 drones ఫ్రమ్ అస్. ఓకే. అండ్ దే ట్రక్స్ ఆర్ రన్నింగ్ ఆల్ ఓవర్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ రన్ అవుతున్నాయి. అండ్ తెలంగాణ ఏపీ ఏరియా చూసుకున్న లక్షల ఎకరాలు కల్టివేషన్లో ఉన్నాయి. ఓన్లీ అండర్ ITCలో మీకు 1,00,000 ఎకరాల దగ్గరలో ఉంటుంది టొబాకో. అంటే ఒక కంపెనీ కింద చెప్తున్నాను. అదే కల్టివేటెడ్ ఏరియా నార్మల్గా సెగ్రిగేటెడ్గా ఉన్న ఫార్మింగ్ సెక్టర్లో చూస్తే ఇండివిజువల్ ఫార్మర్స్ని వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తే ఒక 10 లక్షల ఎకరాలన్నా మినిమం కల్టివేట్ అవుతుంది అనుకున్నాం. హార్డ్లీ మామూలుగా తైవాన్ పంప్స్లో వీటన్నిటిలో వచ్చే మాలిక్యూల్స్ సైజ్తో కంపేర్ చేస్తే మన డ్రోన్లో వచ్చే మాలిక్యూల్స్ అన్నీ ఇంకా చిన్నగా ఉంటాయి, అటమైజ్డ్ మాలిక్యూల్స్ అనమాట. ఆల్సో మన కెమికల్ మిక్చర్ చేసిన దాన్ని జనరల్గా మీరు గమనిస్తే ప్యాటర్న్ స్ప్రే చేసేది మాన్యువల్ లేబర్ స్ప్రే చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే స్లోగా నడుస్తారు. సో వాళ్ళకి ఎక్కువ లిక్విడ్ కావాలి. అదే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు అనుకోండి, మా డ్రోన్ ఎలా అంటే 5-6 meters per second 10 meters per second కూడా వెళ్తుంది స్పీడ్గా. ఇలా కొట్టేటప్పుడు ఏంటంటే మాన్యువల్ లేబర్ అయితే కొట్టింది పైన మాత్రం ఉంటాయి డ్రాప్లెట్స్, వెరస్ ఇక్కడ ఎయిర్ కూడా పుష్ చేస్తుంది కిందకి, రూట్ లెవెల్లో ఉండిపోయిన పెస్ట్ని కూడా కిల్ చేస్తుంది అనమాట. బికాజ్ వీ హ్యావ్ మోర్ దెన్ 5 scientists ఆన్ బోర్డ్. డైలీ వాళ్ళకి అదే వర్క్ ఉంటుంది. మా ఫామ్లో తిరుగుతారు, ఆర్చర్డ్స్ క్రాప్స్ కానీ దాంట్లో మ్యాంగో, గోవా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వడం, దాని రిజల్ట్స్ని తీసుకోవడం. 5 yearsకి ఒక రిజల్ట్ అనేది వాళ్ళొక SOP కింద రిలీజ్ చేస్తారు. యూ బయింగ్ ఇట్ యాజ్ కిట్, వీఆర్ సెల్లింగ్ ఇట్ అట్ 6 lakhs ఇంక్లూడింగ్ AMCs, ఆల్సో ఇన్సూరెన్స్, RPTO license and type certificate along with that drone. And you provide all the knowledge and training? Yeah, definitely. In this RPTO training, you'll get all this as a package. Okay, whatever DGCA gives us as a syllabus, we'll cover all that syllabus. We'll also practically teach you how to fly the drone, what are the rules and regulations, what are the red zones, green zones, where to fly, where not to fly, all these kind of things we'll teach you. What's the timeline? Like, how much time do you take to inculcate all this knowledge? So 10 days, we will take 10 days to teach all these things. కానీ ఇండియన్ ఫార్మింగ్ కమ్యూనిటీ చూడండి, ఒక ఫార్మర్ అంటే వాళ్ళ దగ్గర ఉండేది ఎంత ఉంటుంది, 2 నుంచి 4-7 acres అలా ఉంటుంది. వాళ్ళు కనుక ఒక 10 lakhs 20 lakhs లోన్ కొంటే వాళ్ళకి ఫీజిబుల్లా? వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయలేరు. అంతంత లోడ్ వేసి కూడా అది వేస్ట్ అనమాట. బట్ దే ఆర్ రికమెండింగ్, బికాస్ చైనీస్ నుంచి డైరెక్ట్గా డంప్ చేస్తున్నారు, చైనీస్ నుంచి డంప్ చేసేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ని మీకు రికమెండ్ చేస్తారు. మీరు కూడా అంటే ప్రైమరీ రీసెర్చ్ అనేది మీరు చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, మన ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, రోజుకి ఎన్ని ఎకరాలు కవర్ చేయగలుగుతాం, రైతు రిక్వైర్మెంట్ ఏంటి చూడాలన్నమాట. సో మన మోడల్స్ వస్తే ప్యూర్లీ ఎలక్ట్రిక్ మోడల్స్కి మాత్రమే DGCA లైసెన్స్ ఇస్తుంది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్. ఇవి అయిన తర్వాత మేబీ నెక్స్ట్ స్టేజెస్లో ప్రూవెన్ అయితే తర్వాత ఫ్యూయల్ మోడల్స్ కూడా రావచ్చు. బట్ ఎలక్ట్రిక్ మోడల్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్. సో మన మోడల్స్ వచ్చేసి అన్ని ప్యూర్లీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఆపరేటెడ్ అనమాట. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే, ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తే 3 acres కంటిన్యూస్గా స్ప్రే చేయవచ్చు. అండ్ పర్ ఎకర్ 10 liters కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు అనమాట. సో మీరు బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఒక 2 seasons వర్కౌట్ చేయాలి సార్. అంటే 6 months
6 months వర్కౌట్ చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆల్సో దానిపైన అంటే మీ ఆపరేషనల్ కాస్ట్లు ఇవన్నీ కట్ చేసి చెప్తున్నాను నేను. మీరు కనుక 8 months రన్ చేయగలిగితే అరౌండ్ 4,500 acres కవర్ చేయగలిగితే అరౌండ్ 15 lakhs వరకు కూడా మీ రెవెన్యూ ఉంటుంది. దాంట్లో ఆపరేషనల్ కాస్ట్ ఇవన్నీ తీసేసిన మీకు ఒక 6 lakhs వరకు ఉంటుంది మీ పాకెట్లో. ఏ ఈకోసిస్టంలో అయినా అంటే ఇండియన్ ఈకోసిస్టమ్ కూడా గ్రో అవ్వాలంటే వెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఒక 4-5 years బ్యాక్ ఇది స్టార్ట్ అయ్యింది. ఇంకో 5 yearsలో ఇది స్టెబిలైజ్ అవుతుంది. మీకు 2021లోనే రూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, డ్రోన్ రూల్స్ అనేవి 2021లో. ఇది స్టెబిలైజ్ అవ్వాలంటే ఇంకొక 5 yearsలో మేక్ ఇన్ ఇండియా పార్ట్స్ అనేవి మేజర్ ప్రియారిటీ అవుతాయి మీకు. అంటే ఇంకా ఇది బయటికి అనౌన్స్ చేయలేదు, బట్ కమింగ్ అప్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఒక 15,000 drones సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చూస్తుంది. సో మీరు అక్కడ చూస్తే మేక్ ఇన్ ఇండియా పార్ట్స్ మాత్రమే వాడాలి అనేది దాంట్లో రూల్ పెట్టింది. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు కమింగ్ 2-3 yearsలో కూడా మేక్ ఇన్ ఇండియా పార్ట్సే ఉంటాయి. ఈ పార్ట్స్ అన్ని చైనీస్ పార్ట్స్ అన్నీ కూడా విల్ బి రిప్లేస్డ్ విత్ ఇండియన్ పార్ట్స్ అనమాట. Bosswala. Be the boss.